హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూసారు మహేష్ ద టెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మందికి అయితే ఏవైతే అనిపిస్తుందంటే యూట్యూబ్లో వాళ్ళు షార్ట్స్ అయితే చాలా మంది అయితే చూస్తుంటారు కదా. అప్పుడు వాళ్ళు కూడా ఒక అనిపిస్తుంది, ఒక ఐడియా అయితే వస్తుంది, ఒక డౌట్ అయితే వస్తుంది. నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్, షార్ట్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అని చాలా మంది అయితే షార్ట్ ఛానల్ అయితే చేయాలని చాలా మందికి అయితే ఉంటుంది. అంటే 2024లో మీకు కాకోకుండా ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయండి. 2025లో చాలా మందికి అయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని చాలా మందికి అయితే ఉంటుంది. చూడండి, చాలా మంది అయితే ఓ ఛానల్ అయితే ఓపెన్ చేసి చాలా మంది షార్ట్స్ లో అయితే చాలా ఫాస్ట్ గా అయితే గ్లో అయ్యారు. మీరు కూడా అయితే షార్ట్స్ లో చేసి మీరు గ్లో అయితే కాండి. ప్లస్ మీకు వీడియో చేయడానికి టాపిక్ లేకోకుండా చూడండి, షార్ట్స్ లో చూడండి టాపిక్ లేకుండా వీడియో అయితే చేయొచ్చు. అది ఏ విధంగా టాపిక్ లేకుండా చేయొచ్చు అంటే, మీకు ఇప్పుడు కాపీ పేస్ట్ అంటారు. కాపీ పేస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ గా కాపీ పేస్ట్ అంటే చూడండి, ఇక్కడ మనము చాలా అయితే కాపీ పేస్ట్ రకాలుగా అయితే ఉన్నాయి. ఒకటి కార్టూన్స్, ఏమన్నా స్టోరీ టెల్లింగ్ కాపీ పేస్ట్ ఆ విధంగా ఉంది. సెకండ్ తర్వాత ఇప్పుడు మనకి షార్ట్స్ లో కూడా ఉంది కాపీ పేస్ట్ అంటే. కాపీ పేస్ట్ అంటే ఏంటంటే మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఛానల్ అయితే డిస్ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ ఛానల్ చూడండి, వాళ్ళు అయితే డైలీ షార్ట్స్ కూడా ఈ విధంగా అయితే చేస్తుంటారు. మీకు ఇక్కడ వీడియో కూడా చూపిస్తాను. ఈ ఛానల్లో వీడియో అయితే చూడండి. ఇక్కడ వీడియో ఏంటంటే, ఈయన ఏమైతే చేస్తారంటే ఇక్కడ లాంగ్ వీడియో మనలాగా చేయడు. అంటే ఏమైనా స్టోరీ చెప్పడం కానీ ఇలాంటి వీడియోస్ అయితే చాలా అయితే చేయడు. కానీ సింపుల్ గా ఏం చేస్తారంటే వేరే వీడియో అయితే ఉంటారు చూడండి. ఇక్కడ ఫేమస్ అంటే యూట్యూబర్లు ఎవరన్నా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే ఉంటారు చూడండి. వాళ్ళు వీడియో ఏం చేస్తారంటే క్లిప్స్ కట్ చేసుకొని ఆయన ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆయన వీడియో చూసారు కదా, మీ వీడియోలో ఏముంది, ఆయన ఫస్ట్ వాళ్ళ వీడియో అయితే జరుగుతుంది. ఆయన మూమెంట్స్ ఉంటాయి చూడండి, ఫన్నీ మూమెంట్స్ లేకుండా హైలైట్స్ మూమెంట్స్. ఆ వీడియో కొంచెం ఒక 5 సెకండ్స్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఎండ్ లో అయితే ఆయన హైలైట్స్ ఇస్తారు. హైలైట్స్ ఇస్తే ఏమవుతుంది అంటే, చాలా చూడడానికి షార్ట్స్ చూడండి, అలాంటి వీడియోకి అయితే చాలా అయితే ట్రెండింగ్ అయితే జరుగుతుంది. మీరు చాలా చూసినట్లయితే గ్రీన్ స్క్రీన్ కూడా చాలా అయితే షార్ట్స్ అయితే ట్రెండింగ్ అయితే ఉంది. అట్లా మీరు కూడా ఏం చేస్తారంటే సింపుల్ గా అయితే చూడండి, ఈ విధంగా అయితే చేయండి. మీకు ఈ విధంగా ఎలా చేయాలని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. చూడండి, ఇలా చేసి అయితే మీరు యూట్యూబ్ లో అయితే చూడండి, ఓపిక్ గా అయితే మీరు వీడియో అయితే ఈ విధంగా అయితే చేయండి. తర్వాత మీకు సింపుల్ గా అయితే ఉంటుంది. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ వీడియో అయితే ఉంటుంది ఈ వీడియో చేయడానికి, మీ షార్ట్స్ వీడియో. అది ఏ విధంగా మీరు 2 మినిట్స్ లో అయితే నేను నేర్పిస్తాను మీకు. అది ఏ విధంగా సింపుల్ గా అయితే ఉంటుంది. యూట్యూబ్ లోకి వెళ్ళడం, ఎవరైనా పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళ వీడియో హైలైట్స్ మూమెంట్స్ ఏమైనా క్లిప్స్ అయితే ఉంటాయి చూడండి. ఆ క్లిప్స్ అయితే మనం తీసుకుని అయితే ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా అయితే కట్ చేసుకొని ఈ విధంగా చేయాలి. అంతే, మీకు అది చూపిస్తాను అండి. ఈ విధంగా చేసుకుంటే మీరు కూడా అయితే యూట్యూబ్ అయితే డబ్బులు అయితే సంపాదించు. అదే విధంగా చూడండి, మీరు ఇలా షార్ట్స్ అయితే వీడియో చేయండి. చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది, మోనిటైజేషన్ అయితే కాదు ఇలా షార్ట్స్ వీడియో అయితే మనకు మన యూట్యూబ్ అయితే మన ఛానల్ అయితే డిలీట్ చేస్తానని చాలా మంది అయితే అనుకుంటారు. చూడండి, మనకి యూట్యూబే ఈ సెట్టింగ్ ఇచ్చినప్పుడు మనమైతే చూడండి, యూట్యూబ్ సెట్టింగ్ ఏదైతే ఇస్తుందో ఆ సెట్టింగ్ అయితే మనం ఫాలో అయితే మనకైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది, ఏ స్ట్రైక్స్ కూడా రావు, ఏం కాపీ రైట్స్ కూడా ఏంటివి రావు. అసలుకి మనకి స్ట్రైక్స్ అయితే యూట్యూబ్ ఏదైతే సెట్టింగ్ అయితే ఇచ్చింది, మీరు ఈ సెట్టింగ్ యూజ్ చేసుకుని వీడియోస్ అయితే చేయండి అని చెప్పింది. అది ఏ విధంగా అయితే చూపిస్తాను రండి, యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి, మీకు చూపిస్తాను షార్ట్స్ వీడియో ఏ విధంగా చేయండి. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఇంకా లేట్ చేయకుండా. చూడండి, ఫస్ట్ అయితే యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేయడం మీకు ఎవరైనా సరే యూట్యూబ్లో అయితే నచ్చిన క్రియేటర్స్ అయితే ఇక్కడైతే మీరు వీడియో అయితే తీసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నా అన్వేషణ అనే వీడియోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. నా అన్వేషణ వీడియోస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి లాంగ్ వీడియోస్ అయితే చాలా అయితే అన్న అయితే ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అన్వేషణ ఛానల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీడియోస్ అయితే చాలా అయితే ఉన్నాయి. వీడియోస్లో మనం ఇక్కడ ఏదో ఒక వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి లాంగ్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. చెప్తాను, షార్ట్స్ వీడియో కట్ అయితే కొంచెం అయితే వస్తుంది. మీకు లాంగ్ వీడియో లేదన్నా మీరు ఏదో ఒక వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి థాయిలాండ్ అయితే ఈ విధంగా అయితే బ్యాంకాక్ మీట్ అయితే దీని అయితే క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి ఈ వీడియోలో 14 నిమిషాలు అయితే ఉంది, 14 మినిట్స్ అయితే మనకి ఇక్కడైతే ఉంది కదా. ఇక్కడ ఈ 14 మినిట్స్లో మనకి ఏదైనా సరే ఈ హైలైట్ మూమెంట్స్ అయితే ఇక్కడైతే ఉంచండి. ఇక్కడ హైలైట్ మూమెంట్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, హైలైట్ మూమెంట్ ఈ విధంగా హైలైట్ మూమెంట్ అయితే ఉంది కదా. ఈ మూమెంట్ మీకు నచ్చినట్టు ఉంటే, ఇప్పుడు ఎవరిదైనా సరే పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంటే బిగ్ క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళ క్రియేటర్లు మీకు ఏదైనా మీరు వీడియోస్ అయితే చూస్తుంటారు అనుకోండి రెగ్యులర్గా అయితే, అందులో అయితే మీకు ఏదో ఒక మూమెంట్ నచ్చింది, ఆ మూమెంట్ మీరు సింపుల్గా అయితే రియాక్షన్ ఇవ్వాలి. రియాక్షన్ ఏ విధంగా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ హైలైట్ అయితే ఉంది, ఇక్కడ మనకి హైలైట్ అయితే ఇక్కడ చూడండి. ఈ విధంగా మీరు చూసుకోవాలి. ఇక్కడ ఈ లాంగ్ వీడియోకి ఇక్కడ మోస్ట్ ప్లేడ్ అయితే ఇక్కడ ఇది ఉంది. ఇప్పుడు ఈ మూమెంట్ ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కింద అయితే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ లైక్ బటన్ తర్వాత ఇక్కడ షేర్ బటన్ తర్వాత ఈ రిమిక్ ఆప్షన్ అయితే వచ్చి దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ రిమిక్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమైతే కావాలంటే సౌండ్ తర్వాత ఇక్కడ కొలాబరేటివ్ తర్వాత ఇవి గ్రీన్ స్క్రీన్ ఈ విధంగా అయితే ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కట్ అయితే ఆప్షన్ చూసి దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ 4th ఆప్షన్లో ఇక్కడ కట్ అయితే ఆప్షన్ ఉంది. ఇక్కడ దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే సింపుల్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు 5 సెకండ్ అయితే ఉంది. ఇక్కడ 5 సెకండ్లోనే ఏం చేస్తారంటే మీకు ఎన్ని సెకండ్లు కావాలంటే అన్ని సెకండ్లు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, 5 సెకండ్ అయితే మనకి ఇచ్చింది. 5 సెకండ్లో చూడండి, నేను సింపుల్గా అయితే ఏమో హైలైట్ మూమెంట్ అయినా ఏమైనా మాట్లాడుతుంటారు చూడండి, ఆ మూమెంట్ అయితే ఏం చేస్తానంటే సింపుల్గా అయితే ఇక్కడ ఈ విధంగా అయితే మనం ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 2.6 అయితే నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మీరు ఏం చేస్తే ఉంది 5 సెకండ్లో మనము
2.6 సెకండ్ అయితే మాట్లాడాలి. తర్వాత మనకి 2.4 సెకండ్ అయితే మనం రియాక్షన్ ఇవ్వాలి. ఇట్లా చూడండి, ఇక్కడ ఫుల్ వీడియో అయితే ఉంది కదా, ఈ ఫుల్ వీడియోలో ఇంతైతే మనం రియాక్షన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఈ విధంగా అయితే రియాక్షన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ డెన్ అయితే ఆప్షన్ అయితే చూడండి, డెన్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. చూడండి మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏం చేస్తాం, డెన్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ డెన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ అయితే అవుతుంది. ఇక్కడ ప్రాసెస్ అయిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత చూడండి ఇక్కడ వీడియోకి అయితే రియాక్షన్ ఈ విధంగా అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఈ విధంగా అయితే నేను రియాక్షన్ ఇస్తాను, అట్లా మీరు కూడా ఈ విధంగా అయితే రియాక్షన్ అయితే ఇవ్వండి. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ చూడండి, ఈ విధంగా అయితే మీరు అయితే ఈ విధంగా రియాక్షన్ మీ కామెడీ రియాక్షన్ గా మీకు ఏమన్నా మాట్లాడడానికి కాకోకుంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా అయితే ఈ విధంగా మాట్లాడచ్చు. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, బై బాయ్, ఇట్లా మీరు ఈ విధంగా అయితే కూడా మీరైతే చేయాలి. ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే వచ్చింది, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రియాక్షన్ వస్తుంది. ఇక్కడ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఈ విధంగా మీరు చేయాలి. ఇట్లా హైలైట్స్ మూమెంట్ తీసుకుని హైలైట్ మూమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా నేను ఇక్కడ రియాక్షన్ అయితే ఇచ్చాను. అట్లా మీరు ఏ విధంగా అయితే చేస్తారో మీరు కూడా ఆ విధంగా అయితే చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ క్యాప్షన్ యాడ్ చేయండి. అన్వేషణ ఏదైతే ఇచ్చాడో అదే అయితే ఇక్కడైతే మనకి క్యాప్షన్ సేమ్ ఆయన ఏమైతే టైటిల్ ఇచ్చాడో ఇక్కడ కూడా యాడ్ అయితే చేయండి. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి చూపిస్తాను, చూడండి ఏ విధంగా యాడ్ చేయాలండి. ఇక్కడ టైటిల్స్ అయితే ఉన్నాయి కూడా, నా అన్వేషణ ఈ విధంగా. ఫ్రెండ్స్ నా అన్వేషణ అయితే ఈ విధంగా ఇచ్చాను. పబ్లిక్ చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్గా అయితే ఇక్కడ పబ్లిక్ అయితే క్లిక్ చేసి ఇక్కడైతే మీరు అప్లోడ్ షార్ట్స్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ షార్ట్స్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. ఏ విధంగా రియాక్షన్ వీడియో, కటింగ్ వీడియో అయితే మీకు చూపించిన ఆ విధంగా వీడియో అయితే చేసి మీరు అయితే యూట్యూబ్ లో అయితే మంత్లీగా అయితే అర్న్ అయితే చేయొచ్చు. సింపుల్ గా అయితే ఉంటుంది. సింపుల్ గా చూపించాను, ఫస్ట్ ఏం లేదు. ఎవరైతే హైలైట్ మూమెంట్స్ చూడండి, హైలైట్స్ మూమెంట్స్ ఏదైనా ఉన్నాయి, మీకు మెయిన్ కావాల్సింది కంటెంట్ ఏదైనా సరే బ్యాడ్ గానే గుడ్ గానే ఉన్నాయి. వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు వ్యతిరేకంగా అయితే మనం రియాక్షన్ అయితే ఇవ్వాలి. ఇది రియాక్షన్ అంటే మీరు కామెడీగానే ఇవ్వచ్చు, సీరియస్ గానే ఇవ్వచ్చు. ఏమైతే బ్యాడ్ వర్డ్స్ వాడుకోకుండా మీరైతే సింపుల్ గా అయితే మీరైతే చేసుకొని అయితే వెళ్ళండి. కామెడీకి అయితే చేయండి. కామెడీ చేస్తే చాలా అయితే జనాలు అయితే చాలా అయితే చూస్తారు వీడియోస్ అయితే. షార్ట్స్ కి ఎప్పుడైతే చాలా అయితే గ్లోయింగ్ అయితే చాలా అయితే ఉంది, గ్రోత్ అయితే చాలా ఇంత ఉంది. షార్ట్స్ కి అయితే మీరు షార్ట్స్ అయితే చేయండి, లాంగ్ వీడియో అయితే చేయండి. ఇంకా మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా అయితే చేసి అయితే మీరు యూట్యూబ్ అయితే డబ్బులు అయితే సంపాదించి ఈ విధంగా అయితే సింపుల్గా అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు 2 minutes అయితే ఈ వీడియో అయితే చేయడానికి అయితే పడుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం విధానం కోసం ఇంతసేపు అయితే ఉంటుంది వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను. మీకు సపోర్ట్ అయితే చేయండి. సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియో అయితే చాలా అయితే నేను అయితే తీసుకొస్తుంటాను. మీకు చాలా అయితే వీడియోస్ అయితే చేయాలైతే చాలా అయితే ఉంది. నాకు వీడియోస్ అయితే మీకు చాలా అయితే మీకు యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ 2025లో ఎలా ఈ విధంగా క్రియేట్ చేయాలి, తర్వాత యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, తమ్నైల్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అవి ప్రతి ఒక్కటి మీకు నేను చేస్తాను. ఇంకా వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.